హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి రసం వడ అండి. రసం వడ చేసుకోబోతున్నాము. ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని ఒక 4 అవర్స్ ముందు నానబెట్టి ఉంచుకోవాలి. మనకు నానింది ఇది. ఇప్పుడు దీన్ని నీళ్ళు వంపేసుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు వంపేసి ఈ పప్పుని జార్లో వేసుకొని మనం గారెలకు ఎలా చేసుకుంటామో అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇందులో వాటర్ ఏమీ పోసుకోలేదండి నేను. ఇప్పుడు ఈ పిండిని ఇలా ట్యాప్ చేస్తూ ఇలా 5 నిమిషాల వరకు దీన్ని ఇలా కలుపుకోవాలండి. పిండిని ఇలా కలుపుకోవడం వల్ల మనకు వేసుకున్న వడలు చాలా క్రిస్పీగా ఫ్లఫీగా వస్తాయండి. ఇలా చేతితో ఇట్లా తడుపుకుంటూ 5 నిమిషాల వరకు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 5 నిమిషాల వరకు చేత్తో ట్యాప్ చేసుకుంటూ కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనకు రుచికి సరిపడినంతగా వడలకు సరిపడా ఉప్పు వేసుకున్నాము. 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసాను. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, మన పిండి ఎంత ఫ్లఫీగా అయిందో. ఇంతకుముందు పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత గట్టిగా ఉంటుంది కదా, ఇట్లా చేతితో తడిపేసుకుంటే పిండి అంతా కూడా గుల్లగా అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం మనం. చూడండి, మనకు ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు పిండిని ఇలా తీసుకుంటూ ఇలా వేసుకోవడం. ఇలా మనకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ చూసుకొని వేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక సైడ్ వేగాయండి. ఇప్పుడు వీటిని రివర్స్ తిప్పేసుకుందాము. ఇంకో సైడ్ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, మనకు మంచి కలర్ వచ్చాయి కదా. ఇవి ఇప్పుడు తీసేసుకొని నేను టిష్యూ వేసుకున్నాను, పేపరు. అయినా వీటికి ఆయిల్ ఎక్కువ ఏమీ ఉండదు. అయినా టిష్యూ పేపర్ వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఆయిల్ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, మిగతా పిండినంతా కూడా ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి, మన వడలు రెడీ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రసం కోసము. అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను మిరియాలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇందులో ఒక 8 ఒలిచిన వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులో ఒక పెద్ద ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పేస్ట్ కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి.
కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. అయితే రసం కోసం ఒక కప్పు, చిన్న కప్పు వరకు కందిపప్పు తీసి ఉడికించి ఉంచేసుకున్నాను. అలాగే దీనికి చింతపండు రసం కూడా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది కదా, ఆ సైజు తీసుకొని నానబెట్టుకొని ఇలా రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెడతాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో ఆయిల్ వేసుకున్నాము. వరకు ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది కదా, ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వేయించుకుంటే ఇందులో ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోతుంది. ఇప్పుడు ఇది వేగింది కదా, ఇందులో ఒక పెద్ద టమాటా కట్ చేసి వేసుకుంటున్నానండి. టమాటా కూడా మొత్తం మెత్తగా అయ్యే వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇదంతా కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాము. రుచికి సరిపడినంతగా వేసుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసాను. అలాగే ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని ఇదంతా కలిపేసి టమాటా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది మనకు మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనకు రుచికి సరిపడినంత మనం పులుపు ఎంత తింటామో చూసుకొని వేసుకోవాలి. చింతపండు ఒక్కొక్కసారి తీయగా కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి పుల్లగా కూడా ఉంటుంది. అందుకని చూసుకొని వేసుకోవాలి. ఇది ఒక్కసారి దీన్ని ఉడకనిద్దాము. ఇది ఉడికింది కదా, ఒకసారి మనకు ఒక మరుగు వచ్చేసింది. ఇప్పుడు ఉడికించుకున్న పప్పు ఇందులో వేసేసుకుందాము. అదంతా ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు ఇందులో మనకు రసం అంటే పలచగా ఉంటుంది కదా, దానికి వాటర్ వేసుకుందాము. నేను 1 గ్లాస్ వరకు వాటర్ వేసాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు బెల్లం వేస్తున్నామండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. మనకు మరిగి వచ్చేసిందండి. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవాలి. మనకు రసం అంటే కొంచెం పలచగానే ఉంటుంది కాబట్టి చూడండి, ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అంతా కూడా మనకి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి మార్చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని, మనం ఇందులో కారం ఏమీ వేయలేదు, ఎందుకంటే వెల్లుల్లి వేసాము, అలాగే మిరియాలు కూడా వేసాము, ఒక ఎండుమిర్చి కూడా వేసాము. మీరు కారం వేయాలనుకుంటే ఇప్పుడు వేసుకొని మరిగించుకోవచ్చు. నేనైతే కారం వేయలేదు. ఇప్పుడు మన రసం రెడీ అయిపోయింది. ముందుగా వేయించుకున్న ఈ వడలని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకుంటే మనకి రసం వడ రెడీ అయిపోయింది అన్నట్టు. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే రసం వడ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.